వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. ఏప్రిల్ 11, 2025 రవీంద్రబాబు గారు భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్న సమయంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని పోలీసు వారు ఫోన్ చేసి ఒక వృద్ధుడిని ఆశ్రమంలో చేర్పించమని సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వృద్ధుని పరిస్థితి ఎలా ఉందో చూడండి. అతని వివరాలు అడగగా తన పేరు గూడూరు మాణిక్యరావు అని, గుంటూరులోని మంగళగిరి రోడ్డులో గల కృష్ణా హోటల్ ప్రాంతానికి చెందిన వాడినని, తన వయసు 70 సంవత్సరాలు, కుటుంబ సభ్యులు ఇక్కడ వదిలి వెళ్లాడని చెప్పాడు. మతి స్థిమితం సరిగా లేక శారీరకముగా బలహీనముగా ఉండడాన్ని గమనించి పోలీసు అధికారుల నుండి అంగీకార పత్రం తీసుకుని ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. 2013 నుండి ఏప్రిల్ 11, 2025 వరకు 271 మందిని వివిధ ఆశ్రమాలలో చేర్పించడం జరిగింది. ఈ వీడియో మరింత మందికి చేరి సమాజ సేవ వైపు అడుగులు వేసేలా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.